దివ్యాంగులకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఈ వికలాంగులకు 50,000 రూపాయలు 100% సబ్సిడీతో బ్యాంకు సంబంధం లేకుండా గవర్నమెంట్ అయితే ఇస్తున్నారు. ఈ దివ్యాంగులు అంటే వికలాంగులు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలి. ఈ 50,000 రూపాయలు ఫ్రీగా తీసుకోవాలి అని అంటే మీ దగ్గర సదరం సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీంట్లో మీరు ఏ స్కీమ్ కోసం అయితే అప్లై చేసుకుంటారు, అసలు ఆన్లైన్లో మీరే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, పోర్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ ద్వారా మీరే అయినా సరే ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్లో అయినా సరే డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ఆన్లైన్ ఎకనామిక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డిసేబుల్ వెల్ఫేర్, దీని ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది 23వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. 2వ తేదీ వరకు మాత్రమే టైం ఉంది. ఎవరైనా సరే మీరు వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేయగానే ఈ విధంగా పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరైనా సరే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీ మొబైల్ ద్వారా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిషరీ టైప్ లబ్ధిదారుని రకం కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇండివిజువల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అంటే బ్యాంకుకు సంబంధం లేకుండా అయితే వీళ్ళైతే లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా రకాలకు సంబంధించి సెక్టార్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు దేనికైతే ఎలిజిబుల్ ఉన్నారో దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ స్కీమ్ పైన క్లిక్ చేసినట్లయితే 4 వీలర్ ఆటో 7 సీటర్ ఇట్లా కనిపిస్తుంది కదా, మీరు దేనికోసమైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో సేమ్ దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్కి నేను ఒకటైతే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఏది కావాలంటే దానిపైన అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్కి కార్ ట్యాక్సీ లేదంటే ఎలక్ట్రిక్ ఆటో కనిపిస్తుంది కదా, ఏదైనా ఒకటైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యూనిట్ విలువ 50,000 రూపాయలు, 50,000 రూపాయలు గరిష్ట యూనిట్ విలువ అని కనిపిస్తుంది కదా. తర్వాత గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లొకేషన్ వివరాలు అడుగుతుంది. మీ జిల్లా ఎగ్జాంపుల్కి నేను మీ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ని సెలెక్ట్ చేయండి. మీ మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ గ్రామ పంచాయతీని అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీ విలేజ్ని సెలెక్ట్ చేయండి. మీ విలేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హ్యాబిటేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన కూడా క్లిక్ చేయండి. సేమ్ దీనిపైన కూడా విలేజ్ పేరు అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెక్టార్ వివరాలు, ఇక్కడ చూడండి మీరైతే ఈ సెక్టార్ వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీ యూనిట్ విలువ మీకు ఎంత అమౌంట్ కావాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 50,000 యూనిట్ విలువ, మీరు 1,00,000 రూపాయలు కావాలని ఇక్కడ ఇచ్చారనుకోండి, ఈ 1,00,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఈ వెబ్సైట్ అయితే తీసుకోవడం అయితే జరగదు. ఓన్లీ 50,000 వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఈ అమౌంట్కు సబ్సిడీ ఎంత వస్తుంది చూడండి, 50,000 రూపాయలు వాళ్ళు ఇస్తారు, 50,000 సబ్సిడీ. అంటే ఈ లోన్ అనేది మీకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. మీ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అడుగుతుంది. మీ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటుంది కదా, ఆ ఫోటో ఫస్ట్ పేజ్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లబ్ధిదారుని వివరాలు అయితే ఇవ్వాలి. మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ సదరం సర్టిఫికేట్ నంబర్ ఇవ్వాలి. ఆ సదరం సర్టిఫికేట్లో నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మీరైతే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వైకల్యం రకం డిజేబుల్, మీరు ఏ ప్రాబ్లంకు చెందిన వాళ్ళు, ఈ సదరం సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది కదా, మీకు ఏం ప్రాబ్లం ఉంది ఆ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి.
ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఫిజికల్ డిజేబుల్ క్లిక్ చేశాం కదా! క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఇంకా మీకేం ప్రాబ్లమ్ ఉంది కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. చూపించిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది. సదరం సర్టిఫికేట్ పైన పర్సెంటేజ్ ఉంటుంది కదా! ఆ పర్సెంటేజ్ అయితే ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పురుషులా, స్త్రీలా అని అడుగుతుంది. మీరు పురుషులైతే పురుషులు, స్త్రీ అయితే స్త్రీ మీద క్లిక్ అయితే చేయండి. మీరు గ్రామీణ ప్రాంతాల వారైతే రూరల్ మీద క్లిక్ చేయండి. సిటీ వాళ్ళైతే అర్బన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ క్యాస్ట్ అడుగుతుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! మీ క్యాస్ట్ ఏదైతే అది క్యాస్ట్ అయితే ఇచ్చేసేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ క్యాస్ట్ నెంబరు, మీ సబ్ క్యాస్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ విద్యా అర్హతలు క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. మీరు క్వాలిఫికేషన్ 10th, ఇంటరా, డిగ్రీ, పీజీ అని అడుగుతుంది. మీరు ఏది ఉంటే అది ఇవ్వండి. ఒకవేళ చదువుకోనట్లయితే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇల్లిటరేట్ పైన అయితే క్లిక్ చేయండి. మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అదే అయితే ఇవ్వండి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పేరు కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ ఏజ్, ఇక్కడ ఇన్కమ్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ దగ్గర ఇంకో రెండో మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో సేమ్ యాస్టీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఈ విధంగా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఒక్క రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డులో మీ ఇంటి నెంబర్ ఉంటుంది కదా! మీ ఇంటి నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చి మీ విలేజు, మీ మండలు, మీ డిస్టిక్, మీ పోస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరెంట్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అన్నీ, ఇవన్నీ ఫిలప్ చేయమని అడుగుతుంది. నేనైతే మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా చూపించడం అయితే జరిగింది. మీరు పర్ఫెక్ట్గా ఫిలప్ చేసి ప్రివ్యూలో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. జనరేట్ అయిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళే ఫోన్ చేసి మీకైతే ఈ లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.